డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. ఢిల్లీలో ఎవరు గెలుస్తున్నారు? ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి? ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా? ఎగ్జిట్ పోల్స్ నిజమై అధికారం ఎగ్జిట్ పోల్స్లో ప్రిడిక్ట్ చేసిన వరకే దక్కుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం చూద్దాం. ఇప్పటివరకు ఇంకా వివిధ ఎగ్జిట్ పోల్ సంస్థలు విడుదల చేసిన గణాంకాలు వస్తున్నాయి. కానీ ఓవరాల్గా తీసుకుంటే మెజారిటీ కాదు, అత్యధిక ఎగ్జిట్ పోల్స్, మోస్ట్ ఆఫ్ ది ఎగ్జిట్ పోల్స్ భారతీయ జనతా పార్టీ గెలవబోతోంది అని చెప్తున్నారు. ఎన్ని సీట్లు వస్తాయి? రకరకాల ప్రిడిక్షన్స్ ఉన్నాయి. జస్ట్ ఓవర్ మెజారిటీ 35 మార్క్. ఢిల్లీ అసెంబ్లీలో 70 సీట్స్ ఉంటే 35 సీట్లు వస్తే అధికారం ఉంటుంది. సో జస్ట్ ఓవర్ మెజారిటీ నుంచి మొదలుకొని పీపుల్స్ పల్స్ లాంటి సంస్థలైతే ఏకంగా అప్పర్ లిమిట్ 60 సీట్లు ఇచ్చారు. బీజేపీకి 60, ఆమ్ ఆద్మీ పార్టీకి 10. బీజేపీకి మినిమం 51 సీట్స్ ఇచ్చింది పీపుల్స్ పల్స్. ఇప్పటి వరకు నేను ఈ వీడియో రికార్డ్ చేసే సమయానికి వచ్చిన ఎగ్జిట్ పోల్స్లో హయ్యెస్ట్ పీపుల్స్ పల్స్ ఇచ్చింది. బీజేపీకి 51 to 60, ఆమ్ ఆద్మీ పార్టీకి 10 to 19. అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి 46 to 52 సీట్స్ వస్తాయని కూడా ఒక ఎగ్జిట్ పోల్ సంస్థ ప్రెడిక్ట్ చేసింది. సో ఒకటి రెండు ఎగ్జిట్ పోల్స్లో చాలా నారో కంటెస్ట్ ఉంటుంది అని కూడా ప్రెడిక్ట్ చేశాయి. అందువల్ల ఈ నెంబర్స్ కూడా చాలా వేరియేషన్ కూడా ఉంది, ఎన్ని సీట్లు వస్తాయనే దానికి. సో మీకు ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్, అంటే మినిమం ఇన్ని సీట్లు వస్తాయి, మ్యాక్సిమం ఇంకో ఇన్ని సీట్లు వస్తాయని చెప్తారు. ఆ లిమిట్ కూడా 10 సీట్లు ఇస్తున్నారు. ఉన్నాయే 70 సీట్లు, 10 సీట్లు అంటే అధికారం అటు ఇటు కావచ్చు. ఇప్పుడు ఉదాహరణకు పీపుల్స్ పల్స్ తీసుకుంటే 51 మినిమం, 60 మ్యాక్సిమం అంటున్నారు. అఫ్కోర్స్ అది హయ్యర్ లెవెల్లో ఉంది కనుక 10 సీట్స్ గ్యాప్ ఉంటే ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఉదాహరణకు ఒక సంస్థ 30 మినిమం, ఆమ్ ఆద్మీ పార్టీకి 37 మ్యాక్సిమం అన్నారు. 30 వస్తే ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం కోల్పోతుంది, 37 వస్తే అధికారం నిలబెట్టుకుంటుంది. అందువల్ల 10, 10, 7 సీట్స్ గ్యాప్తో ఇవ్వడం అనేది అసలు అన్సైంటిఫిక్ అవుతుంది. కానీ బట్ స్టిల్ డైరెక్షన్ ఆఫ్ ది ఎగ్జిట్ పోల్స్ నెంబర్స్లో అటు ఇటు ఉండొచ్చు. కొన్ని సంస్థలు ఈ నెంబర్ ఇవ్వచ్చు, కొన్ని సంస్థలు ఆ నెంబర్ ఇవ్వచ్చు. కానీ డైరెక్షన్ రీత్యా చూస్తే క్లియర్గా బీజేపీకి అధికారం అనే రీతిలో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ప్రిడిక్షన్ ఉంది. సో ఈ ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా? ఎవరిష్టం వారు. ఎగ్జిట్ పోల్ నిజమైన సందర్భాలు ఉన్నాయి, నిజం కాని సందర్భాలు ఉన్నాయి. మహారాష్ట్రలో గత లోక్సభ ఎన్నికల్లో 2024 లోక్సభ ఎన్నికల్లో మహావికాస్ అఘాదీ ఇండియా కూటమి 48లో 30 సీట్స్ గెలుచుకుంది. ఎన్డీఏ కేవలం 17 సీట్స్కే పరిమితమైంది. అక్కడ మహావికాస్ అఘాదీ గెలవచ్చు అనుకుంటే ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీఏనే గెలుస్తుందని ప్రెడిక్ట్ చేస్తే అన్నట్టే నిజంగానే ఎన్డీఏనే గెలిచింది. ఇక లోక్సభ ఎన్నికలైతే ఎగ్జిట్ పోల్ డిజాస్టర్. 400 సీట్ల వరకు కూడా బీజేపీ వెళ్తుంది అని కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ పోల్స్టర్స్, మామూలు పోల్స్టర్స్ కాదు, దే ఆర్ వెరీ ఫేమస్ పోల్స్టర్స్ కూడా ప్రెడిక్ట్ చేశారు. కానీ మోస్ట్ ఆఫ్ ద ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి కంఫర్టబుల్ మార్జిన్ వస్తుందని చెప్పారు. ప్రశాంత్ కిషోర్తో సహా ప్రశాంత్ కిషోర్ కూడా 310 to 320 వస్తాయన్నారు. ఇంటర్నేషనల్ పోల్స్టర్స్ కూడా 303 ±10 వస్తాయన్నారు. కానీ భారతీయ జనతా పార్టీకి 243 సీట్స్ మాత్రమే వచ్చాయి. అంతకుముందు పోలిస్తే 60 సీట్లు తగ్గాయి. 63 సీట్లు 240 వచ్చాయి అంతే. సో 400 ఎక్కడ, 240 ఎక్కడ? ప్రిడిక్ట్ చేసింది అప్ టు 400. ఈసారి కానీ వచ్చింది ఎంత? 240. సో ఇంత భారీగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు. మరి ఇదే నిజమైతే ఏమి కారణమై ఉంటుంది? ఖచ్చితంగా యాంటీ ఇన్కంబెన్సీ కారణమవుతుంది. ఎందుకంటే ఇది ఎవరు కాదన్నా అవునన్నా ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం పైన రెఫరెండం, ఆమ్ ఆద్మీ పార్టీ పైన రెఫరెండం. కేజ్రీవాల్ కూడా అడిగారు, ఇది నేను నిజాయితీ పరునైతే నాకు ఓటేయండి. అయితే కేజ్రీవాల్ వ్యక్తిగత నిజాయితీపై రెఫరెండం అని నేను అనుకోను. గవర్నమెంట్ పైన ఇది ఒక రెఫరెండం. ఎందుకంటే 2013 నుంచి 2025 వరకు
మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యంగా లాస్ట్ 10 years అవిచ్ఛిన్నంగా అరవింద్ కేజ్రీవాల్ అధికారంలో ఉన్నాడు. ఎంతో కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇక్కడ అసలు రీజన్స్ ఏంటి? ఇఫ్ దీస్ ఎగ్జిట్ పోల్స్ ఆర్ ట్రూ, నేను ట్రూ కాదో ఫాల్సో నేను చెప్పను కూడా. లెట్ us వెయిట్ ఫర్ ద రిజల్ట్స్, ఒక 3 రోజులు అవుదాం. కానీ ఇదే నిజమైతే కారణాలు ఏమై ఉంటాయి? ముఖ్యమైన కారణం ఏంటంటే బీజేపీకి ఉన్న స్ట్రాంగ్ ఓట్ బేస్, పాపులర్ బేస్, ఆర్గనైజేషనల్ బేస్. బీజేపీ ఓడిపోవచ్చు, 27 yearsలో అధికారం రాకపోవచ్చు, కానీ బీజేపీ వాజ్ నెవర్ డిసపియర్డ్ ఫ్రమ్ ఢిల్లీ సీన్. మీకు వర్స్ట్ కేస్ సినారియోలో కూడా బీజేపీకి 32% ఓటింగ్ వచ్చింది. అంటే బీజేపీ అధికారం వచ్చిందా రాలేదా అన్నది కాదు, బీజేపీ హాజ్ దట్ క్యాపబిలిటీ, అంటే ఆ పొటెన్షియల్ అయితే ఈ 27 yearsలో కూడా ఉంది. లాస్ట్ టైం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 32%, 38% ఓటింగ్ బీజేపీకి ఉంది. వర్స్ట్ కేస్ సినారియోలో 3 సీట్ల పరిమితమైనప్పుడు కూడా 70 seatsలో 3 seats పరిమితమైనప్పుడు కూడా నియర్లీ 1/3 ఓట్స్ బీజేపీ తెచ్చుకుంది. ఈ 3 ఫ్యాక్టర్స్, ఎలక్టోరల్ సక్సెస్ ఉన్న చరిత్ర ఉంది లోక్సభ ఎలక్షన్స్, పాపులర్ ఓట్ బేస్ ఉంది 32-38%, బలమైన ఆర్గనైజేషనల్ బేస్ ఉంది. ఈ 3 కాస్తంత పొలిటికల్ సిచ్యువేషన్, కొరిలేషన్ ఆఫ్ పొలిటికల్ ఫోర్సెస్ అంటారు, రాజకీయ శక్తుల పొందికలో భూమికలో కాస్తంత చేంజ్ వచ్చినా బీజేపీ అధికారంలోకి రావటానికి అవకాశం ఉన్న పొటెన్షియల్ ఆ పార్టీకి ఉండడం మొదటి కారణం అవుతుంది ఎగ్జిట్ పోల్స్ నిజమైతే. రెండవది, ఆమ్ ఆద్మీ పార్టీ పైన, కేజ్రీవాల్ పైన రెఫరెండం, బీజేపీ నిర్మించిన ఒక పాపులర్ పర్సెప్షన్, భయంకరమైన ప్రాపగండా వార్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్ని నేరస్తులుగా, అవినీతి పరులుగా, దొంగలుగా సెంట్రల్ ఏజెన్సీ చూపెట్టిన తీరు. కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు, మనీష్ సిసోడియా more than 1.5 years జైల్లో ఉన్నాడు, 2 సత్యేంద్ర జైన్ జైల్లో ఉన్నాడు, అలాగే సంజయ్ సింగ్ రాజ్యసభ సభ్యుడు జైల్లో ఉన్నాడు. ఇలా ఆ ప్రభుత్వము అవినీతికి వ్యతిరేక పోరాటంలో పుడితే ఇది ఒక అవినీతికర పార్టీ అని ఒక బలమైన పాపులర్ పర్సెప్షన్ను బీజేపీ జనాల్లో నమ్మించగలిగింది. మూడవది, బీజేపీ ఓట్ బేస్ ఇంప్రెగ్నబుల్, అంటే ఛేదించడానికి వీలు లేని ఓట్ బేస్. అది ఎకనామిక్గా కానీ, సోషల్ కానీ, అప్పర్ కాస్ట్, పంజాబీస్, గుజ్జర్స్, జాట్స్, ఎకనామిక్గా మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, ఈ సెక్షన్స్ అంతా బీజేపీ ఓట్ బేస్. ఈ ఓట్ బేస్ కన్సాలిడేట్ అయింది కమ్యూనల్ పోలరైజేషన్ నుంచి మొదలుకొని ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ వరకు. ఈ చర్యల వల్ల ఆ డైల్యూషన్ నుంచి మొదలుకొని మోడీ మేనియా వరకు ఇవన్నీ కూడా కాస్త ఈ బీజేపీ ఓటు కన్సాలిడేట్ చేసిందే తప్ప బీజేపీ ఓట్ బేస్కు చిల్లులు పడలే. ఈవెన్ రేపు ఎగ్జిట్ పోల్ నిజం కాకపోయినా ఈ ఎనాలిసిస్ కరెక్ట్ అవుతుంది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఛాలెంజ్ ఏంటంటే ఇతర ప్లేయర్స్, కాంగ్రెస్, ఎంఐఎం కొన్ని ముస్లిం సీట్లలో బీజేపీ ఓట్ని అయితే ఏమి చేయలేవు. ఇప్పుడు మనం రేపు రిజల్ట్స్లో చూడాలి కాంగ్రెస్ ఏమైనా పెరిగిందా అని. సీట్లు అయితే 0 to 1 or 2 or 3 అంటున్నారు కొన్ని ఏజెన్సీస్. 1, 2, 3 సీట్ల మించేది ఎవరు ఇవ్వడం లేదు. కానీ కాంగ్రెస్ సీట్లు రాకపోవచ్చు, కానీ ఆప్ను ఓడించవచ్చు. ఎందుకంటే ఆప్కు బీజేపీకి మధ్య ఉన్న ఓట్ మార్జిన్ కన్నా కాంగ్రెస్కి ఎక్కువ ఓట్లు కనుక తెచ్చుకోగలిగితే ఓట్ కట్టర్గా, స్పాయిలర్గా సో మీకు కాంగ్రెస్ ఉంటుంది. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్లో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ కూడా ఉండే అవకాశం ఉంది, కొట్టిపారలేం. మీరు స్క్రీన్ పైన చూశారు, దాదాపు 10 ఎగ్జిట్ పోల్ సంస్థలు ఇచ్చిన ప్రిడిక్షన్ను చూపెట్టాను. ఇందులో పోల్ ఆఫ్ ద పోల్స్ అంటారు, అంటే ఈ 10 ఎగ్జిట్ పోల్ సంస్థలు ఇచ్చిన ఫిగర్స్ ఎవరేజ్. ఈ ఎవరేజ్ చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి 30 seats, బీజేపీకి 39 seats, 1 సీటు కాంగ్రెస్. అంటే పోల్ ఆఫ్ ద పోల్స్ చూస్తే చాలా గ్యాప్ వెరీ వెరీ నారో. ఒక 5 సీట్లు అటు ఇటు అయితే మొత్తం మారిపోతుంది, అధికారమే మారిపోతుంది. అందువల్ల బాగా నారో మార్జిన్స్లో కూడా ఉండొచ్చు. ఈవెన్ అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇంటర్వ్యూలో చెప్పింది, ఖచ్చితంగా మేము రిపీట్ చేస్తాం 2015, 2020 అనలే.
కొన్ని సీట్లు అటు ఇటు తగ్గచ్చు పెరగచ్చు, కానీ కంఫర్టబుల్ మార్జిన్తో గెలుస్తాం అని కేజ్రీవాల్తో సహా ఆప్ నేతలు చెప్పారు. సో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కేజ్రీవాల్ మాటలు చూస్తే దేవర్ ప్రిపేర్డ్ టు ఫర్ ఎ కట్, కొన్ని సీట్లు తగ్గుతాయి అని అంచనాలో క్లియర్గా ఉన్నారు. అందువల్ల కొన్ని సీట్లు తగ్గుతాయి అనే అంచనాలో ఉన్నారు, కానీ ఓడిపోతారనే అంచనాలో ఆమ్ ఆద్మీ పార్టీ లేదు. అందువల్ల నారో మార్జిన్తో చాలా సీట్లు ఉండే అవకాశం కూడా ఉంది. ఆ నారో మార్జిన్లో కాస్తంత అటు ఇటు అయినా ఆ సీట్ ఎటైనా కావచ్చు. ఇదొక ఛాలెంజ్ ఉంది. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఓటర్లు ప్రధానంగా పేద ఓటర్లు, దళిత్ ఓటర్సు, పక్కా ఇల్లు లేని వాళ్ళు, అభివృద్ధి చెందని అండర్ డెవలప్డ్, లెస్ డెవలప్డ్ కాలనీస్లో ఉన్నవాళ్ళు. బీజేపీకి బలమైన ఓట్ బేస్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, అప్పర్ కాస్ట్, గేటెడ్ కమ్యూనిటీసు, పాష్ ఏరియాలు, ఈ ఓటర్లు ప్రధానంగా బీజేపీ వెనకాలన్నారు. సాధారణంగా పోల్స్టర్స్ ఏ ఓట్ను క్యాప్చర్ చేసింది అనేది కూడా క్వశ్చన్. ఎవరు వోకల్గా తమ అభిప్రాయం చెప్పారన్నది కూడా క్వశ్చన్. వి రియలీ డోంట్ నో. సో ఎవరిని ఇట్ కెన్ మీన్ బోత్ సైడ్స్. పేదవాళ్ళు, కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ఆధిపత్యము, లెఫ్టినెంట్ గవర్నర్ అణచివేత, కేజ్రీవాల్ లాంటి వాళ్ళనే లోపలేశారు. ఈ నిర్బంధం చూసి ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేస్తామని ధైర్యంగా చెప్పారా లేదా? మరోవైపు ఈ గేటెడ్ కమ్యూనిటీలోకి పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోకి నిజంగా పోల్స్టర్స్ వెళ్ళగలిగారా? సో దీస్ ఆర్ ఆల్ క్వశ్చన్స్, అన్సర్టనిటీస్ ఇంకా ఉన్నాయి. ఇది ఇప్పటికిప్పుడు ఇక అయిపోయింది, ఇస్ ఎ గాన్ కేస్ అని అనలేం. రిలేటివ్లీ ఒక పాజిటివ్ వాతావరణంలో ఉంది. అందుకే ఖచ్చితంగా రిజల్ట్స్ వచ్చేదాకా మనము ఏ ప్రిడిక్షన్ను నేనైతే చేయడం లేదు.